హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మ్యాంగో రైస్ చేస్తున్నాను. మ్యాంగో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్ కదండి, సమ్మర్లో పచ్చి మామిడికాయలు అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, కనుక మనము ఇలాగ రైస్ అనేది చేసినామంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను ముందుగానే రైస్ అనేది 2 గ్లాసుల రైస్ను వండి పెట్టుకున్నాను. 2 గ్లాసుల రైస్ను మనం చేసి పెట్టుకునేసి నేను వెడల్పాటి బేషన్ తీసుకునేసి ఆరబెట్టానండి. ఎప్పుడు కానీ మనము రైస్ ఐటెం చేసేటప్పుడు పొడి పొడిగా రైస్ అనేది ఉండాలండి. 2 స్పూన్స్ నేను పసుపు కూడా వేసుకున్నాను. 2 మామిడికాయలను దానికి పీలాప్ చేసుకునేసి తురిమి పెట్టుకున్నాను. తాలింపు గింజలు అనేది ఆవాలు, జీలకర్ర, పచ్చికరివేపాకు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వేయించిన పల్లీలు కూడా ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దరసరి కడాయి పెట్టుకునేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఎప్పుడు కానీ మనము 2 గ్లాసుల రైస్కు 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చికరివేపాకు వేసుకునేసి ఎండుమిరపకాయలు ఒక 5 వరకు వేసుకున్నానండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు వేసేట్లయితే 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇలాగా మనం ఎండుమిరపకాయలు వేసినాక బాగా వేగినాక మనం తురుము పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుమును కూడా వేసేసుకునేసి 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలండి. ఇలాగ మగ్గిన తర్వాత మనము మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్లో వేసింటే ఇక్కడ మనము కరెక్ట్గా మనము తక్కువగానే వేసుకోవాలండి, మరి ఎక్కువగా వేసుకోకూడదు. మనం ఆల్రెడీ రైస్లో అంటే మనం రైస్ చేసేటప్పుడు వేసుకుంటే మనము ఈ మామిడికాయ తురుములో మనం కరెక్ట్గా సరిపోయేట్లుగా వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము ముందుగా ఆరబెట్టుకున్న రైస్ను కూడా మనము ఆల్రెడీ పసుపు కూడా వేసాం కనుక ఇక్కడ పసుపు వేయలేదండి. తర్వాత మామిడికాయ తురుము అంతా కూడా 1 నిమిషం పాటు బాగా మగ్గినాక వేయించిన పల్లీలను వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వేయించిన పల్లీలు లేకపోతే తాలింపులోనే వేయించుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న రైస్ను కూడా మనము కడాయిలో వేసేసుకునేసి మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనకు ఒకవేళ పులుపు అనేది తక్కువగా అనిపిస్తే నిమ్మకాయను మనము ఒక 1/2 దబ్బా దాని జ్యూస్ అనేది మనము ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.